హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. ఇన్స్టెంట్గా బ్రెడ్ తోటి ఇడ్లీలు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటాయి. అలాగే ఇడ్లీల్లోకి చట్నీ కూడా చేసి చూపిస్తాను. మరీ లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. నేను ఒక 8 తీసుకున్నానండి. బ్రెడ్కున్న బ్రౌన్ పార్ట్ కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా 4 వైపులా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్లో కప్పు ఫ్రెష్ పెరిగే వేసుకోవాలండి. కప్పుతోటి నేను 2 కప్పులు ఇడ్లీ రవ్వ ఒక 10 నిమిషాల పాటు నానబెట్టాను. ఇప్పుడు ఇడ్లీ పిండిని గట్టిగా నీళ్లు పిండి వేసుకోవాలి. తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళేం ఎక్కువ పట్టవండి, ఒక 1/2 కప్పు వరకు పడతాయి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి 30 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు చట్నీ చూపిస్తానండి. వేయించిన శనగపప్పు, ఎండు కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి. తర్వాత మీకు 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, బ్రెడ్ అనేది కూడా బాగా నానింది. ఇప్పుడు ఇందులో 1 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. కంపల్సరీ బేకింగ్ సోడా అనేది వేసుకోవాలండి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకుని కలుపుకోవాలండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో నెయ్యైనా కానీ అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇడ్లీ పిండిని మరీ ఫుల్గా పెట్టేసేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. అందులో 2 గ్లాసులు నీళ్లు పోసి బాగా మరిగించాలండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ఇడ్లీ ప్లేట్లు అనేది తీసుకెళ్ళి పెట్టుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టేసేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత తీయకుండా ఉంచుకోవాలండి. ఇన్స్టెంట్గా చేసినా కానీ ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. బ్రెడ్తో చేసిన ఇడ్లీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.